యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. అయితే యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో ఆ నూతన రాజ్యములో ప్రజలందరూ కూడా ఆ యేసు మాటలు వినడానికి ఆ యెరూషలేమునకు పరిగెత్తి వచ్చేటటువంటి వారు. అది నూతన రాజ్యములో జరిగేటటువంటి కార్యము. మనము దానికి ముంగుర్తుగా, ముందు రుచిగా దేవుని యొక్క మాటలు వినడానికి మనము పరిగెత్తి వచ్చుట. దానిలో జ్ఞానము, దానిలో సత్యము, దానిలో జీవము, దానిలో మహిమ, ఆ మాటలలో ఇవన్నీ కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు, స్తోత్రం. గలతీలకు రాసినటువంటి పత్రిక నుండి మనం చేస్తున్నాము. సిలువ శ్రమల ధ్యానములలో 3 రకాలైనటువంటి సిలువలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఒకటి, మానవాళి రక్షణార్థమై యేసు ఆయన సిలువ మీద వేలాడి రక్తం కార్చి మన శాపమును ఆయన మోసుకొని వెళ్ళినటువంటి ఆ సిలువ. రెండవది, తన శిష్యులు సిలువను తమ సిలువను మోయాలి. ఈ రెండవది ఎందుకు మోయాలి అంటే, మనము ఆత్మీయంగా ఎదుగుటకు మొదటిది. రెండవది, దేవుని యొక్క పరిచర్యను ఆ సిలువ మార్గములోనే చేయాలి అన్నటువంటి ఉద్దేశం. ఇక మూడవ సిలువ ఏమిటంటే, మనము దేవుని దగ్గరకి వెళ్ళడానికి, దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఆటంకంగా ఉన్నటువంటి శరీరమే గాని, మనసే గాని, మతమే గాని, మూల పాఠాలే గాని, వాటిని మనము సిలువ వేయాలి, అంటే చంపివేయాలి, అంటే పౌలు గారి భాషలో పడగొట్టాలి. ఈ 3 రకాలైనటువంటి సిలువలను మనము గలతీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. అయితే రెండవ సిలువ అనగా పరిచర్య నిమిత్తమై, ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై సిలువను మోస్తున్నటువంటి అనుభవాలు బైబిల్లో ఎంతో మంది అట్టి సిలువను మోశారు. క్రైస్తవ చరిత్రలో కూడా అనేక మంది పరిచర్యలో సిలువను మోసినంత అనుభవమును వారు కలిగి ఉన్నారు. మనము కూడా అట్టి మార్గము గుండా వెళ్ళవలసినదే. ఎందుకంటే అపోస్తలులకు ఒక్కసారే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి ఆ బోధయే అది ఇక అదే ఫైనల్. కనుక మనము ఆ సువార్త అన్నటువంటి అంశాన్ని మనం ఎన్నుకొని మనము గలతీ పత్రికలో ధ్యానం చేస్తున్నాము. ఈరోజు 1వ అధ్యాయము 23వ వచనము. చూడండి, 22, 23. క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచెది. ఇక్కడ సువార్త ఈయన ఒకదాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరికి ప్రకటిస్తున్నాడంటే, అంతకు మునుపు ఎవరినైతే హింస పెట్టాడో, ఏ క్రీస్తు బిడ్డలను, క్రీస్తు శిష్యులను, ఏ సంఘాన్ని అయితే హింస పెట్టాడో, ఇబ్బంది పెట్టాడో, ఆటంకంగా ఉన్నాడో, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళాడో, ఎంతమందినైతే ఆ యొక్క జైల్లో పెట్టాడో, వారి దగ్గరికి వెళ్ళి మరలా వారు నమ్మినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తిరిగి ప్రకటించుట అన్నటువంటిది ఒక పెద్ద సిలువ. అది అంటే ఇది మన జీవితాల్లోనికి మనము అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఏ కారణం చేతనో ఇంతకు మునుపు తొందరపాటో, బుద్ధి లేకయో,
ప్రత్యక్షతలు లేకయో, రక్షణ లేకయో ఒకరిని ఇబ్బంది పెట్టాము. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టినటువంటి వారి దగ్గరికే వెళ్ళుట నాకనిపించింది. సాక్ష్యము ఒక దగ్గర పోయింది. ఈ సంఘం దగ్గర నా సాక్ష్యం పోయింది. నన్ను వాళ్ళు ఒప్పుకోరు, అంగీకరించరు. నాదే తప్పయింది. నా తప్పు వల్లనే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సాక్ష్యం పోయింది. మరలా సాక్ష్యం ఎక్కడైతే పోయిందో అక్కడికి వెళ్ళి క్రీస్తును ప్రకటించుట. అక్కడికి వెళ్ళి క్రీస్తును ప్రకటించుట ఒక సిలువ. ఉదాహరణకు నా జీవితాన్ని నేను రక్షణ పొందక మునుపు మా స్నేహితులు, మా బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ యొక్క నామకార్థ క్రైస్తవ జీవితము, పేరుకు క్రైస్తవులు అయినప్పటికీ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి, దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి పనులలో నేను కూడా పాలిభాగస్తునయ్యాను. ఒకప్పుడు పాలిభాగస్తుడుగా అయ్యాను. లోకంలో కలిసిపోయాను. కానీ ఇప్పుడు అప్పుడు ఇంకా అనేక మంది క్రైస్తవులను కూడా ఇబ్బంది పెట్టాను. వారితో వాదించాను. క్రీస్తే దేవుడని ఎట్లా మీరు నిరూపించగలరని వాదించాను, కోపపడ్డాను, సవాలు చేశాను. ఇప్పుడు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించుట అంటే, నాకున్నటువంటి ఇబ్బంది ఏందంటే, వాళ్ళు నన్ను తిరిగి ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా నా ఎదుటికి రాకపోవచ్చు గాని, ఇదిగో ఒకప్పుడు ఆయన మాతో కలిసి తిరిగినటువంటి వాడు, మాతో కలిసి లోకపు పనులు చేసినటువంటి వాడు, ఇప్పుడొచ్చి మళ్ళా అదే మీరట్లా చేయకండి అని ఎట్లా చెప్తాడు అని మనం అనుకోని, మనం కొంచెం దూరముగా ఉండడానికి ప్రయత్నము. సరే వారిని వదిలిపెట్టి ఇంకొకరికి చెప్తే బావుంటది గదా! ఎక్కడికో తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్లి చెప్తే బావుంటది గదా! ఈ తెలిసిన వారి దగ్గరికి పోతే వాళ్ళకు నా జీవితం గురించి వాళ్ళకి తెలుసు. నా జీవితము ఒకసారి పాడైపోయింది. సాక్ష్యం పోయింది ఒకానొక సమయంలో. కానీ ఇప్పుడు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పుట, దాన్ని బట్టి అయితే ఈయన పోయి చెప్పాడు. ఆ సంఘస్థులకు ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో, ఎవరినైతే జైల్లో ఏయించాడో వాళ్ళకి పోయి మరలా చెప్పినప్పుడు దేవుని కార్యం చూడండి. వారు ఇతనిని బట్టి మహిమ పరిచిరి. హల్లెలూయా. ఇది సువార్తలో ఉన్నటువంటి చిన్న సిలువ. ఎక్కడైతే సాక్ష్యం పోయిందో, ఎక్కడైతే మన పట్ల విరోధ భావం కలిగినటువంటి వారు ఉన్నారో, కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని, తోటి విశ్వాసులు గాని, ఇంకొక సంఘము గాని, అక్కడికి వెళ్ళి మనము సాక్ష్యము నిలుపుకొనుటగా, తిరిగి పొందుకొనుట, సువార్తను ప్రకటించుట, అది సిలువ అయినప్పటికీ ప్రభువు మనకు సహాయం చేస్తాడు. పౌలు గారికి అట్టి కృపను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ప్రదర్శన అంటే మనకు మనసులో వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, పర్ఫార్మెన్స్ అంటే ఒక స్టేజ్ వేసి దాంట్లో ఒక డ్రామా, లేకపోతే ఒక బుర్రకథ, లేకపోతే ఇంకొకటి పాట, డాన్స్, కన్నులకు ఇట్లా బాగా ఆకర్షణీయంగా వారికి ప్రదర్శింపబడింది. ఇక్కడ ప్రదర్శింపబడినటువంటిది ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తుని ప్రదర్శించారంట. ఇది సువార్త. హల్లెలూయా. చూడండి, సువార్త చెప్పేటటువంటి పద్ధతులు అనేకమైనటువంటి పద్ధతులలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని, ఒక్కొక్క గుంపు వారిని, ఒక్కొక్క దేశస్తులను, ఒక్కొక్క ప్రాంతపు వారిని, ఒక్కొక్క సంస్కృతులైనటువంటి వారిని, వారి సంస్కృతులలో ద్వారా
క్రీస్తు సిలువను ప్రదర్శించుట. అయితే ఇప్పుడు ముఖ్య ఉద్దేశ్యం సువార్తలో ఏంటంటే, ఈ సువార్తలో ఆ మనిషికి, అవతల మనిషికి సువార్త జెప్తే ఆయన తలంపులలోనికి ఏమి ఆలోచన వినేటటువంటి వ్యక్తి రావాలి అంటే, నా కొరకు యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు అన్నటువంటి మనసు వచ్చే విధంగా మేము అట్లా సువార్త చెప్పినాం మీకు. ఇంగ ఎట్లా చెప్పిర్రో మనకు తెలీదు. వీళ్ళు చెప్పేటటువంటి సువార్త విన్నటువంటి వారి యొక్క మనసు తలంపులలోకొచ్చేటటువంటిది ఏందంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, మా కొరకే సిలువ వేయబడ్డాడు అన్నటువంటి విధంగా సువార్త ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక వ్యక్తి దగ్గరికి ఒక మంచి వార్త తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తికి సంతోషము, ఆనందము, లేకపోతే ఒక వాగ్దానము తీసుకొని పోతే ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు. కానీ వీళ్ళు తీసుకొని పోయేటటువంటిదేందంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు. చచ్చిపోతున్నటువంటి, రక్తం గారుస్తున్నటువంటి, బలహీనంగా కనపడుతున్నటువంటి ఈ యేసుక్రీస్తు బుద్ధిపూర్వకంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తే మాకెందుకు? ఆయన ద్వారా ఏదైనా స్వస్థత ఇస్తాడంటే చెప్పండి. ఏదైనా వాగ్దానాలుంటే చెప్పండి. మా గురించి ఏవైనా ఆ ప్రవచనాలుంటే చెప్పండి. మాకు లాభకరమైనటువంటిది ఏదైనా ఉంటే యేసుక్రీస్తు గురించి మాకు చెప్పండి అన్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాము. అయితే సువార్తలో ఉన్నటువంటి సారం ఏమిటంటే, క్రీస్తు సిలువ వేయబడినట్లుగా వారికి అందాలి సువార్త. అది మనం గురి పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ రూపకంగా మనం దాన్ని చేయాలనో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనం కూడా అక్కడక్కడ ఈ ప్రదర్శనలు మనం చూస్తూ ఉంటాం గదా! క్రైస్తవ ప్రదర్శనలు. ఒక పిల్లలు, యవ్వనస్తులు డాన్స్ ఏస్తుంటారు. పాటలకు డాన్స్ ఏస్తుంటారు. సరే, మనం దాన్ని ఎట్లా చూడాలంటే, ఈ డాన్స్ ద్వారా, ఈ పాట ద్వారా క్రీస్తు సిలువ వేయబడినట్టుగా వింటున్నటువంటి వారికి అందుతుందా? సువార్తలో డ్రామాలు గూడా వేస్తూ ఉంటారు. స్కిట్‌లు వేస్తూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు. లేదు, ఈయన ఎంత అద్భుతంగా యాక్షన్ జేస్తున్నాడు. ఆ! మావాడు, మా కొడుకు, నా బిడ్డ అని నా దృష్టి పోతుందక్కడ. ఇప్పుడు మనం కార్యక్రమం పెట్టినప్పుడు అనేక మంది వచ్చి కూర్చుంటారు. ప్రదర్శనకు కూర్చుంటారు గదా! ఓపెన్ ఇన్విటేషన్స్ గదా! అందరూ ప్రదర్శనకు కూర్చుంటే ఏమి ప్రదర్శింపబడాలి? హల్లెలూయా! సరే, ఇది సువార్త కూడిక కాదయ్యా. ఇంకొకటి, అక్కడ గూడా నువ్వు ప్రదర్శింపబడవలసిన దేవుని గొప్పతనము ప్రదర్శింపబడాలి. కన్నులకు కట్టినట్టుగా అంటారు గదా! ఆ! అదే మాట రాశారు గదా! మీ కన్నుల ఎదుట, అబ్బా! ఎంత బాగుందది. కన్నులకు కట్టినట్టుగా చేశారు. అంటే వారి మనసులలోనికి క్రీస్తు వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఉద్దేశము, ఆ ఉద్దేశములతో ఈ సువార్త కూడికలు, ఇంకొక కార్యక్రమాలు మనం చేయడానికి పూనుకోవాలి. మనమందరం అటువంటి కార్యక్రమములలో మనం పాల్గొంటుంటాము. లేకపోతే వాటిని మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సువార్త కూడికలను చిన్నగా గాని, పెద్దగా గాని దేవుని పేరట ఎక్కడైనా మనము చేస్తూ ఉంటే, ఇదిగో గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా ఆ వీక్షకులకు అందవలసినటువంటి సారము క్రీస్తు సిలువ, క్రీస్తు సిలువ, క్రీస్తు సిలువ. హల్లెలూయా! వాళ్ళు లేసి చప్పట్లు కొట్టి, నవ్వి, ఆ! అబ్బా! ఎంత బాగా ఆనందంగా అనేటువంటి దానికంటే, క్రీస్తు సిలువను ప్రదర్శింపబడేటట్లుగా మేము చేశాము. అంటే ఇక్కడ చూడండి, ఆ పదం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా! అంటే ఇప్పుడు 1వ అధ్యాయంలోనే మనము 6వ వచనంలో మనం చూస్తాము. ఈ గలతీయులకు రాసిన పత్రికలో వాళ్ళు త్వరగా ఆ సిలువ మాకొద్దు ఇంకా. మీరు ఏం ప్రదర్శించారు? ఎప్పుడు సిలువ, సిలువ అంటుంటారు. మాకదొద్దు అని వాళ్ళేం చేశారంటే 6వ వచనంలో
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మరింత త్వరగా తిరిగి పోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అయ్యా, ఈ సువార్త మాకొద్దు, ఈ సిలువ వేయబడినట్టుగా కనపడేటటువంటి సువార్త మాకొద్దు, మాకు భిన్నమైనటువంటి సువార్త కావాలి. మళ్ళా అది వేరేది కాదు, ఇది మరి యొక్క సువార్త కాదు. క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సిలువను గూర్చినటువంటి వార్తయే సువార్త. అయితే ఆ మాటకు ఇంకొకటి జోడిస్తే అది కంటామినేట్ అయిపోతుంది, చెడిపోతుంది. అంటే ఒక ముద్దలో చిన్న పులిసినటువంటి పిండి కలిపితే ముద్దంతా చెడిపోతుంది చూడు, అట్లా సువార్తను మనము ఆ విషయంలో మనము రాజీ పడకూడదు. దానిలో కలపడము, తీసివేయడం అనేటువంటిది జరగకూడదు. కానీ వీళ్ళు గలతీ సంఘం వాళ్ళు మరి ఏ కారణం చేతనో చాలా ఇబ్బందులు ఉన్నాయి గలతీ సంఘంలో. పౌలు గారు ఒక ప్రసవ వేదన ఆయన ఉద్దేశం చూడండి, నాకు చాలా ఇష్టమైనటువంటి ఉద్దేశము సంఘం పట్ల పౌలు గారు యొక్క ఉద్దేశం ఏంటంటే 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము వాళ్ళ యందు ఏర్పడే వరకు. సరే, మనము సువార్త తీసుకుని వెళ్ళడంలో ఒక సిలువ ఉంది. తీసుకొని వెళ్ళేటటువంటి వారము మనం సిలువను గురించి చెప్పాలి. అంటే ఏం చెప్పినా, ఎక్కడ స్టార్ట్ చేసినా, బైబిల్ ఏ కథ చెప్పినా నువ్వు చివరికి క్రీస్తు సిలువ దగ్గర ముగించాలి. హల్లెలూయా, అది సువార్త. వారికి ఆ వింటున్నటువంటి వారికి ఎట్లా కనపడాలంటే దృశ్యము, అమ్మా నా కొరకు యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు, నాకు రక్షణ లేదు, నేను రక్షణ పొందాలి అన్నటువంటి ఆలోచన. లేదు, రక్షించబడ్డాము ప్రభా, నువ్వు సిలువ వేయబడినందుకే, నువ్వు రక్తం కాచినందుకే నా పాపాలు కడగబడి నాకు సమాధానంగా ఉంది, యేసయ్యా నీకు వందనాలు అని కృతజ్ఞతలు చెప్పేటటువంటి ఆ మూడ్, ఆ వాతావరణము కొరకు మనము ప్రయాసపడాలి. ఆ వాతావరణం మనము ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా కూడా objective of all our programs is to demonstrate the crucifixion of Jesus Christ in front of their eyes. వాళ్ళ కన్నుల ఎదుట యేసుక్రీస్తు యొక్క సిలువను ప్రదర్శింపబడాలి. అక్కడనే రక్షణ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఎంతసేపు ఒప్పించి ఇంకా ఏమేమో టెక్నిక్స్ పెట్టి చేతులు ఎత్తండి, నిలబడండి, ముందుకు రండి, ఇవన్నిటి కంటే సిలువ వార్త వాళ్ళకు అందితే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేస్తాడు. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఎంత ఒక లోతైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట. పాత నిబంధనలో సువార్త ఉందా? 100% అబ్రహాముకు సువార్త ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? దేవుడే ప్రకటించారు. మరి సువార్తలు దేని గురించి చెప్పారు? సువార్తలో అంటే కుమారుని గురించి చెప్పారు. ఆ కుమారుని గురించి ఏం చెప్పారు? బలి గురించి చెప్పారు. నీ కుమారుణ్ణి నాకు నువ్వు ఇవ్వాలి. అదే సిలువ కదా. గనక ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి సువార్త, అన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి సువార్త ఆయన విన్నాడు,
ఆయన నమ్మాడు, విన్నాడు, నమ్మాడు. ఇప్పుడు ఆయన ద్వారా, ఆయన సంతానము ద్వారా, ఆయన సంతానము నేను చాలా సార్లు చెప్పాను. అబ్రహాము సంతానము అక్షరార్థముగా ఇస్సాకు, ఇష్మాయేలు ఇంకా కొంతమంది. ఆత్మీయంగా అబ్రహాము సంతానము యేసుక్రీస్తు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ లూకా 16 ప్రకారం అబ్రహాం గారు పరలోకంలో ఉన్నాడని. ఇప్పుడు మనం ఆయన సంతానం కావాలి. ఆయన సంతానం ఎట్లయితాము మనము? అబ్రహాం సంతానము శరీర రీతిగా, వంశావళుల రీతిగా, రక్త సంబంధంగా మనం కాలేము. ఎందుకంటే మనం అందరం అన్యులం. అందుకనే అన్యులకు కూడా, అన్యులందరూ కూడా, అన్యజనులందరూ కూడా ఆయన ద్వారా విశ్వసించి ఆయన స్వాస్థ్యమునకు వారసులగునట్లు దేవుడు సువార్తను అబ్రహామునకు ప్రకటించను. హల్లెలూయా. ఇప్పుడు సువార్త ప్రకటించాలి. అబ్రహాం కూడా సిలువ సువార్తనే ప్రకటించబడింది. హల్లెలూయా. చూడండి, గనుక సువార్తను ప్రకటించుటలో మనము ఒక్కొక్కసారి ఆ పేరుతో పోతుంటాం. ఇప్పుడు మనకు ఈరోజు పలానా రోజు సువార్త కూడిక ఉంది, మంచిదే. రెండవది ఏంటంటే, మనం నిన్నటి దినం మనం చూసాము, ఇదే పౌలు గారు ఆయన నాయందు బయలుపరచబడవలెనని. అంటే నా జీవితమే ఒక సువార్త. ఇది ఎప్పుడు ఉంటది? దీనికి ఒక ప్రత్యేక బోర్డు ఉండదు, డేట్ ఉండదు, బ్యానర్స్ ఉండవు, ఏముండవు. ఇది ఎప్పుడు ఉన్నటువంటి సువార్త. హల్లెలూయా. ఈ సువార్తలో కూడా సిలువనే. అన్ని సువార్తలలో, అన్ని సువార్త కార్యక్రమములలో సిలువ, 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 యేసు సిలువ. అది మనం కోరుకుందాము. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాము. సిలువ ద్వారా తప్ప ఏ మానవుడు కూడా రక్షణ పొందలేడు. మన ప్రదర్శనలు, సిలువ లేనటువంటి ప్రదర్శనలు చేయుట ద్వారా, సిలువ ప్రకటించబడాలి, ప్రదర్శించబడాలి అనేటువంటి ఉద్దేశం లేనటువంటి ప్రతి కార్యక్రమము ద్వారా ప్రజలకు సువార్త అందదు అంట. ఏది మనము చేసినా క్రీస్తు సిలువ ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ సిలువ మర్మము పౌలు గారికి చాలా కష్టము. ప్రజలు ఎందుకు ఇంత త్వరగా తప్పిపోయారు మీరు అంటే, అట్లా ఉంది. మరి లోకం ఏం చేయాలి? లోకము ఎన్ని ఫోర్సెస్తో మన మీద పడుతుందో. 18వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఇప్పుడున్నటువంటి లోకానికి ఒక పేరు పెట్టారు. ఇప్పుడున్నటువంటి లోకానికి బబులోను పట్టణము. అది ఒక ఆత్మ, అది ఒక దురాత్మ, అది ఒక మనుషుల మీద గాలి వచ్చినట్టు ఈ మహా బబులోను పట్టణము ప్రపంచం మనుషుల మీద మనిషికి గాలి ఎట్లా పీల్చుకుంటుంటాడో, గాలి ఎంత అవసరమో అట్లా వస్తుంటది. ఈ మహా బబులోను పట్టణము మనుషుల పట్ల ఏం ఉద్దేశం ఉంది తెలుసా? ధనవంతులను చేయాలి, సుఖభోగాలను అలవాటు చేయాలి. తినండి, తాగండి, డాన్స్లు వేయండి. ఇది మహా బబులోను పట్టణం యొక్క ఉద్దేశాలు. అధ్యాయమంతా అదే. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఆహారం తినాలి. అవన్నీ రాయబడ్డాయి. మంచి ఆహార పదార్థాలు రాయబడ్డాయి, మంచి బట్టలు గురించి రాయబడ్డాయి. ఎక్కువ ధనం ఉండాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి ఆలోచన అంటే, మహావేశ బబులోను పట్టణము. అది ఇప్పుడు ప్రపంచంలో ఏలుతుంది.
ఇప్పుడు మనం దాన్ని తీసుకొని దానికి ఏం పేరు పెడతాం తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించెను. ఎంత డేంజర్ చూడండి. దేవుడు నన్ను ఆశీర్వదించెను. డబ్బుండట తప్పు కాదు. మంచి బట్టలు, ఆహారం ఉండటం తప్పు కాదు. కానీ సిలువ మిస్ అయిపోతుంది. సిలువ మిస్ అయిపోతుంది. మనం అనుకుంటాము ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, చరిత్రలో అయిపోయింది. ఇంక మళ్ళా సిలువ అంటారు ఎందుకు సార్ మీరు? అన్న ఆలోచన వస్తది. దేవుడు మనల్ని రక్షించాడు గాబట్టి దానికి తగినట్టుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, ఆశీర్వాదం అన్నటువంటిది శరీరకమైనటువంటిది మాత్రమే కాదు గానీ, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మయందు ఆనందించుట. హల్లెలూయా! అదే గదా 14, 17 రోమా పత్రికలో. దేవుని రాజ్యంలో నేనున్నాను అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము ఈజ్ ఈక్వల్ టు దేవుని రాజ్యము. మీ మధ్యలో ఉన్నది, మీలో ఉన్నది. పరిశుద్ధాత్మయందలి ఆనందం. మనం వింటున్నప్పుడు ఒకవేళ ఇది సత్యమే, ఇది నిజమే అని అనిపిస్తే మనం కోరుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు చూపించిన మార్గంలో నేనుండాలి. అది నాకు సిలువ అయినా పర్వాలేదు. మీకు తెలుసా సిలువను దేవుని ఆత్మలినటువంటి వారు ఆనందంగా ఇష్టపడతారు. సిలువ మాకు కావాలి సార్, అదే కావాలంటారు వాళ్ళు. అదే కావాలి. సిలువ లేకుండా సువార్త లేదు. సిలువ లేకుండా ఆత్మీయ ఎదుగుదల లేదు. సిలువ లేకుండా పరిచర్య లేదు. అది బైబిల్ కాలంలో, క్రైస్తవ చరిత్రలో ఇప్పుడు కూడా నేను మీ మధ్యను సిలువను గూర్చినటువంటి జ్ఞానము తప్ప మరి దేనిని ఎరుగకుండును. నాకు ఇంకొక జ్ఞానం లేదు. నా దగ్గరికి మీరు ఏ సబ్జెక్ట్ కొరకు రాకండి. నాకు తెలివి, జ్ఞానం ఉంది, మంచిగా చదువుకున్నాను. నా దగ్గరికొస్తే నేనేం చెప్పినాను మీకు మాత్రం చివరిగా మీకు సిలువనే అందుతది అని పౌలు గారి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి యొక్క సాక్షి. మనం కోరుకోవాలంతే. మనకు తెలీదు గదా! తెలియనప్పుడు అనేకమైనటువంటివి చేశాను. మన దృష్టి అంతా మన స్వార్థం లేకపోతే మన శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాలతో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. లేకపోతే అలవాటుగా చేస్తూ ఉంటాం. లేకపోతే పితరుల పారంపర్యాచారంగా చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మాకు ఈ మార్చి నెల 27వ తారీఖు లేతే 18వ తారీఖు మేము రిట్రీట్ పెట్టుకుంటాం సార్. అది జరగాల్సిందే. ఎందుకు? ఎందుకు? అది చూడండి మనల్ని ఎట్లా పట్టేస్తుందో. ఇంకొక రోజు ఉద్దేశ్యం కావాలి. మనకు కావాల్సింది ఉద్దేశ్యం. సిలువను గురించినటువంటిది ప్రకటించాలి. ఈ రిట్రీట్ ద్వారా మా ఉద్దేశ్యం ఏంటంటే, వింటున్నటువంటి వారిలో సిలువను గూర్చినటువంటి వార్త విని రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి. అదే సార్ ఉద్దేశ్యం ఇది. మా రిట్రీట్‌లు, మా స్పెషల్ కార్యక్రమాలు, మా ఉజ్జీవ కూడికలన్నీ కూడా ఈ సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించాలి అనే ఉద్దేశమా? అయితే మనం కరెక్ట్ సువార్తలోనే ఉన్నాం. లేకపోతే భిన్నమైన సువార్తలోనికి వచ్చేసాము. పౌలు గారు ప్రసవ వేదన మరలా పడవలసి వస్తుంది. ఇందుకేనా మీ కొరకు సిలువ యేసుక్రీస్తు వేయబడింది. మీరు ఆత్మీయంగా మీ జీవితాలను ప్రారంభించి శరీరములతో ముగిస్తారా? చూడండి ఎంత మంచి సూత్రం అది. మనం మన యొక్క జీవితం యొక్క గ్రాఫ్ గీస్తే అంతకుముందు పొరపాట్లు చేసినాం సార్, కొన్ని శరీర క్రియలున్నాయి. కానీ దేవుని కృప వలన ఇప్పుడు మెల్లగా మేము వాక్యానుసారంగా, ఆత్మీయంగా ఎదుగుతున్నాము అన్నటువంటి జవాబుందా? లేదు. ఫస్ట్ బాగానే ఉన్నాము గానీ ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి. లోకమంతా కలిసిపోయింది. అంతా శరీర క్రియలకొచ్చేసాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎజికేల్ గ్రంథంలో ఒక మాట ఉంటది. ఇదిగో ఒక మనిషి ప్రారంభంలో అద్భుతంగా జీవించాడంట దేవునికి దగ్గరగా. చివరిలో పాడైపోయాడంట. స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి జీవితాన్ని నిన్ను లెక్కించాడు.
ఇప్పుడు లాస్ట్‌లో ఎటువంటి జీవితం ఉందో అదే లెక్కలోనికి వస్తుంది. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి, సృష్టికర్త, ఆత్మదేవ, ప్రభువా నాయన మేము కేవలం వినువారము, బోధించు వారం మాత్రమే కాక దానికి ప్రకారం నడుచు వారముగా ఉండుటట్లు ప్రభువా సహాయం చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని